ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ నక్కవానిపాలెం పార్టీ కార్యాలయంలో 61వ వార్డు అభిమానులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం. నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయడమే నా ధ్యేయం. వైసీపీలో చేరిన టీడీపీ, జనసేనకు చెందిన 200 మంది మహిళలు కొనతాల సుధారాణి, దాడి సత్యనారాయణ, నాగభూషణం, నూకారెడ్డి కార్యకర్తలతో నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈ 18 నెలలు కూడా ప్రజల మధ్య నుండి ప్రజల తాలూకా సంక్షేమం కోసం నిరంతరం వాళ్ళతో ఉండి వాళ్ళ మనసులో ఒక స్థానం సంపాదించుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో, వాళ్ళ గుండెల్లో ఈరోజు ఆయనకి ఒక స్థానం, అంటే ఒక అన్నగా, తమ్ముడిగా ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మేము పొద్దున్నైతే డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. 91వ వార్డులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో ఫోటో కూడా చూపిస్తున్నారు. బాబు మాకు చెప్పవలసిన లేదు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిది, అలాగే వాళ్ళ తండ్రి గారి ఫోటో కూడా పెట్టుకొని ఈరోజు వాళ్ళు పూజిస్తున్నారంటే ఏ స్థాయిలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి కుటుంబంలోని ఒక దేవుళ్ళ కొలుస్తున్నారో జగన్మోహన్. కార్యకర్తలతో నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈ 18 నెలలు కూడా ప్రజల మధ్య నుండి ప్రజల తాలూకా సంక్షేమం కోసం నిరంతరం వాళ్ళతో ఉండి వాళ్ళ మనసులో ఒక స్థానం సంపాదించుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో, వాళ్ళ గుండెల్లో ఈరోజు ఆయనకి ఒక స్థానం, అంటే ఒక అన్నగా, తమ్ముడిగా ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మేము పొద్దున్నైతే డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. 91వ వార్డులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో ఫోటో కూడా చూపిస్తున్నారు. బాబు మాకు చెప్పవలసిన లేదు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిది, అలాగే వాళ్ళ తండ్రి గారి ఫోటో కూడా పెట్టుకొని ఈరోజు వాళ్ళు పూజిస్తున్నారంటే ఏ స్థాయిలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి కుటుంబంలోని ఒక దేవుళ్ళ కొలుస్తున్నారో జగన్మోహన్. నమస్కారం. రేపు జరుగుతున్నటువంటి రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పేదవాడికి, డబ్బు గలవాడికి మధ్య పోటీ జరుగుతుంది. దాన్ని ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన చెప్పడమే కాదు, దాని ఉదాహరణలు కూడా మీకు కొన్ని చెప్పగలను. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా రావడం, కరోనాలో భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో పస్తుల నుండి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి ఇంటికి కూడా ఫ్రీ రేషన్ ఇచ్చి, నిత్యావసర వస్తువులు పంపించి, అదేవిధంగా 1000 రూపాయల డబ్బులు కూడా ఇచ్చి ప్రతి ఒక్కరిని కాపాడినటువంటి ఘనత భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున పోటీలో ఉన్నటువంటి నాయకులు ఎవరూ కూడా ఆ 2 సంవత్సరాలు కూడా ఎక్కడ కనిపించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం మరి వాళ్ళ కరోనాలో ఎంతో ఉపకారం చేశాడు. దాని తర్వాత ఈ 3 సంవత్సరాలు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు. ఈవేళ ముఖ్యంగా తీసుకుంటే పిల్లల చదువులు. ఈవేళ మనిషి కుటుంబం బాగుపడాలంటే ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల గురించే మనం ఆలోచన చేస్తాం. మన పిల్లల్ని మంచి చదువు చదివించాలి, మన పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదని. మరి ఆ బాధ్యతని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ప్రతి ఇంట్లో వారి పిల్లలు చదవాలి, వాళ్ళని కూలి పని పంపించకూడదనే ఉద్దేశంతో అమ్మఒడి అనే పథకాన్ని పెట్టి 15,000 రూపాయలు డబ్బులు ఇస్తూ, అదేవిధంగా స్కూల్ పిల్లలకి మంచి యూనిఫామ్ ఇస్తూ, శుభ్రమైన భోజనం. ఈవేళ మన పిల్లలకి మన ఇంట్లో భోజనం పెట్టలేదు. అలాంటి భోజనాన్ని ఈవేళ స్కూల్లో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ మీడియం, మనం ఈవేళ మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాలంటే 1000 రూపాయలు ఇవ్వాలి, ఫీజులు కట్టాలి. కానీ వాళ్ళు ఉచితంగా ఇవాళ చదువు చెప్పిస్తున్నారు. అది ముఖ్యంగా పిల్లల చదువు. అలాగే రకరకాల డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ, పక్కా హౌసింగ్ స్కీమ్,
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. రేపే మళ్ళీ అనౌన్స్ చేయబోతున్నారు. అది 4,000 అవుతా 5,000 అవుతా కూడా రేపు మేనిఫెస్టోలో ఆయన తెలియజేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందరికి అందుతాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి మీరు ఓటు వేయడంలో తప్పు చేయకండి. మీరు ఓటేయడం తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి నష్టం కాదు, మన పేద కుటుంబాలకే నష్టం. కావున దయచేసి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గెలిపించండి. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు ఇంకా బాగుండాలంటే అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరుతూ మీ అందరి ద్వారా సెలవు తీసుకున్నా. మరి నా పేరు దాడి సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్ఆర్సీపీ స్టేట్ అడిషనల్ సెక్రటరీ, అదేవిధంగా వెస్ట్ జేసీఎస్ కమిటీ కన్వీనర్ కూడా. ప్రతి ఒక్కరెడ్డి గారు చెప్పారు, బిఫోర్ ఆనంద్ అండ్ ఆఫ్టర్ ఆనంద్ అనేది కూడా మనం అందరం కూడా ప్రాక్టికల్ గా చూసాం ఆ విషయాన్ని. గతంలోనే మన వెస్ట్ లో ఎలా ఉండేది, ఏంటి అభివృద్ధి ఏం జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది. ఈ రోజు ఒక కబురు తెలియగానే ఆనంద్ గారిని కలవాలి అని ఎంతమంది ఈ రోజు జనసముద్రం మన 61వ వార్డు నుంచి వచ్చారు అంటే ఇది ఒక్కటి చాలు. వెస్ట్ లోని ఎంత గట్టిగా మనం సైనికుల్లో పనిచేస్తున్నాం అనేది కూడా నిరూపించుకోవడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆనంద్ గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆయన ఎలా సర్వీస్ చేస్తున్నారు, పెన్షన్స్ అవి ఎలా ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా అవసరం వాళ్ళకి సాయం చేయాలి అని ఎవరైనా సరే సార్ని కలిసిన వెంటనే సార్ కూడా వెంటనే స్పందించి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని అధికారులతో మాట్లాడి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. ఇలా గతంలోనే మనం ఎవరు కూడా ఈ విధంగా అడిగి మన సమస్యలు తెలుసుకునే వాళ్ళు ఎవరూ లేరు. అవునా అవునా కదా? ఇక్కడ గెలిచిన టీడీపీ అభ్యర్థి కూడా ఏ రోజు కూడా మనం మొక్కలు చూపించలేదు, మన కష్టం ఏంటి అనేది కూడా మనల్ని ఎవరిని అడగలేదు. విన్నాళ్ళు కూడా బాధ చెప్పుకోవడానికి కూడా మనిషి లేదని మనం ఎంతవరకు కూడా బాధపడుతున్నాం. ఈ రోజు అలాంటి సమయంలోనే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడారి ఆనంద్ కుమార్ గారిని ఇక్కడ పంపించి పోటీ చేయమని చెప్పడంతోనే ఆనంద్ గారు మనకి సొంత అన్నలాగా ప్రతి కార్యక్రమం